హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీడియా. చదివింది మర్చిపోతున్నారా? చదివింది ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఏం చేయాలి? చదివింది వెంటనే మర్చిపోతున్నారు అంటే మీరు చదివే విధానం తప్పు, లేదా అసలు ఇంట్రెస్ట్ పెట్టకుండా ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నాం అన్నట్టుగా చదువుతున్నారు. చదివింది ఎక్కువ కాలం గుర్తుండాలి, మర్చిపోకూడదు అంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీకెంతగానో ఉపయోగపడతాయి. మీరు ఒక సబ్జెక్ట్ చదవబోయే ముందు ఆ సబ్జెక్ట్ గురించి మీకేం తెలుసో ఒకసారి ఆలోచించండి. మీకు అసలేం ఐడియా లేని సబ్జెక్ట్ అయితే బోరింగ్ గా అనిపిస్తుంది. కాబట్టి గూగుల్ యూజ్ చేసి ఓవరాల్ గా ఆ సబ్జెక్ట్ దేని గురించో తెలుసుకోండి. కాలేజ్ లేదా స్కూల్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అయితే ఆల్రెడీ మీకు క్లాస్ లో చెప్పినవే ఉంటాయి కాబట్టి అసలు మీకేం తెలుసో ఏం తెలీదో ఒక ఐడియా ఉంటుంది. అసలు ఐడియా రాకపోతే వరి అవ్వకండి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇంట్రడక్షన్ చూడండి. జనరల్ గా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అంటే ఆ సబ్జెక్ట్ మీద బేసిక్ నాలెడ్జ్ మీకు లేదని అర్థం. ఇలాంటి సందర్భాల్లో ఆ సబ్జెక్ట్ మీద అనుభవం ఉన్న మీ ఫ్రెండ్, సీనియర్ లేదా టీచర్ల సహాయం తీసుకోండి. డౌట్స్ ని ఇగ్నోర్ చేస్తూ చదివితే మీకు అసలు బుర్రకెక్కదు. మీరు చదివే పద్ధతిలో కొన్ని మార్పులు అవసరం. ముందుగా ఒక ఉదాహరణ చూద్దాం. మీ క్లాస్ ఫస్ట్ పీరియడ్ లెక్చరర్ స్టూడెంట్స్ వింటున్నారా లేదా అని పట్టించుకోకుండా బోర్డుకు లెసన్ చెప్పేసి వెళ్లిపోతాడు. సెకండ్ పీరియడ్ లెక్చరర్ బోర్డుకు కాకుండా స్టూడెంట్స్ కు చెప్పి లాస్ట్ లో ర్యాండమ్ స్టూడెంట్స్ ను లేపి క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ సిచ్యువేషన్ లో మీరు ఏ క్లాస్ బాగా వింటారు? ఆబ్వియస్ గా సెకండ్ లెక్చరర్ చెప్పేది మైండ్ డైవర్షన్ లేకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మరీ వింటారు. పైన ఎగ్జాంపుల్ ను దృష్టిలో పెట్టుకుని మనం చదివే పద్ధతిని మార్చుకుందాం. మీరు చదవడం పూర్తయిన తర్వాత ఓవరాల్ గా మీరేం చదివారో ఒక పేపర్ మీద షార్ట్ గా రాస్తూ డయాగ్రామ్స్ మరియు డ్రాయింగ్స్ ను కూడా ఉపయోగిస్తూ మీకు మీరే ఒక లెసన్ ను చెప్పుకోండి. ఈ దశలో మీరు పొరపాటున ఏదైనా మర్చిపోయినా వెంటనే తెలిసిపోతుంది. మర్చిపోయినట్టు అనిపిస్తే వెంటనే బుక్ ఓపెన్ చేసి డౌట్ క్లియర్ చేసుకోండి. మీ షార్ట్ నోట్స్ లో ఎక్కడైతే మర్చిపోయారో ఆ పార్ట్ ని మార్క్ చేసుకోండి. ఈ ప్రాసెస్ ని పూర్తి లెసన్ రివిజన్ అయిపోయేంత వరకు కంటిన్యూ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు రివిజన్ అవడమే కాకుండా మీరు చదివేటప్పుడు మీ మైండ్ కూడా డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. మరింత ఏకాగ్రతతో చదువుతారు. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక ఆ షార్ట్ నోట్స్ ను జాగ్రత్తగా పక్కన పెట్టి ఆ రోజు రాత్రి లేదా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ షార్ట్ నోట్స్ ను మళ్ళీ చూసుకోండి. మీకు ఈ సమయంలో ఏవైనా డౌట్స్ ఉన్నట్టు అనిపిస్తే బుక్ ఓపెన్ చేసి డౌట్స్ ను క్లియర్ చేసుకోండి. ఇలా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ లా అనిపించవచ్చు, కానీ బుర్రకెక్కకుండా 100 రోజులు చదివే కన్నా బాగా అర్థమయ్యేలా ఒక్కరోజు చదివి 100 రోజులు గుర్తుంచుకోవడం చాలా సులభం. ఈ పద్ధతి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఈ పద్ధతి మీరు కంటిన్యూ చేస్తే మీ లైఫ్ లో ఇంకెప్పుడు చదివింది మర్చిపోవడం అనే సమస్య మిమ్మల్ని వేధించదు. ఈ ప్రాసెస్ అయ్యాక ఒక వారం రోజుల తర్వాత మీ షార్ట్ నోట్స్ ను చూసుకోండి. మీకేం గుర్తుందో లేదో మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి. చదవడానికి గంట పడితే మైండ్ లో రివిజన్ చేసుకోవడానికి 5 నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతుంది. ఈ స్టెప్ లో కూడా మీరేదైనా మర్చిపోతే డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి టెక్స్ట్ బుక్ లేదా మీ ఫ్రెండ్స్ ను ఉపయోగించుకోండి. డౌట్స్ ను ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. డౌట్స్ అనేటివి పాయిజన్ లాంటివి. క్లియర్ చేయకపోతే మీ సబ్జెక్ట్ మీద మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ని చంపేస్తాయి. ఈ రివిజన్ ప్రాసెస్ ను ఒక 20 రోజుల తర్వాత కూడా రిపీట్ చేయండి. 20 రోజులైన తర్వాత కూడా మీకు గనక గుర్తున్నట్టయితే ఇంకా అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు కూడా మళ్ళీ చదివే అవసరం కూడా రాదు. ఈ పద్ధతిలో మీకు చదివింది గుర్తుండడమే కాకుండా ఖచ్చితంగా మార్క్స్ మరియు పర్సంటేజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పటి వరకు ఎలా చదివాలో చూసాం. ఇప్పుడు ఈ టిప్స్ ను కూడా గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్ గా గంట కన్నా ఎక్కువసేపు చదవకండి. కనీసం గంటకు ఒకసారి 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు బ్రేక్ తీసుకోండి. చదవడానికి ముందు మైండ్ పీస్ఫుల్ గా ఉండడానికి వీలుగా 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ప్రతి 3 గంటల చదువు తర్వాత ఒక అరగంట బ్రేక్ తీసుకోండి. ఈ సమయంలో స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోండి. చదువు ఒకటే కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదవగలరు. కాబట్టి డైలీ కనీసం ఒక 30 నిమిషాల వరకు ఎక్సర్సైజ్ చేయండి. నీరు ఎక్కువ తాగండి. మంచి పౌష్టికాహారం తీసుకోండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోండి. చేపలు, అవిసె గింజలు, కార్డ్ లివర్ ఆయిల్ మొదలైనవి తీసుకోండి. తద్వారా బ్రెయిన్ బాగా డెవలప్ అయ్యి మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. సెల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ మొదలైన వాటిని ఆఫ్ చేసేయండి. వాట్సాప్, ఫేస్బుక్ లాంటి వాటికి దూరంగా ఉండండి. చాటింగ్ కి అడిక్ట్ అవ్వకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ క్లిక్ చేయండి. మా వీడియో అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబర్స్ కి అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.